యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఒక పద్ధతిని పాటించేవారండి. అదేంటంటే జీసస్ యూజ్డ్ పారబుల్స్ టు టీచ్ ద కింగ్డమ్ ప్రిన్సిపల్స్. పరలోక రాజ్య సంగతులు బోధించడానికి యేసయ్య కొన్ని ఉపమానాలను వాడుతూ ఉండేవారు. ఉపమానాలు అంటే ఏంటి అంటే వాస్తవ జీవితంలో జరిగే సంఘటనలు, ప్రతినిత్యము మన కళ్ళ ఎదుట కనిపించే సంఘటనలను వాటిని ఒక ఎగ్జాంపుల్స్గా తీసుకొని పరలోక రాజ్య సంగతులను, దేవుని గుర్చిన సంగతులను ప్రజలకు యేసయ్య బోధిస్తూ ఉండేవారు. సో యేసయ్య అటువంటి పారబుల్స్ బోధిస్తూ ఉన్న సమయంలో ఒక శ్రేష్టమైన ఉపమానాన్ని తన చుట్టూ ఉన్న ప్రజలకు బోధించారు. ఈరోజు ఆ ఉపమానాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనము 13వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియననెను. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమయనను హింసైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించు వారని చెప్పెను. విత్తువాని యొక్క ఉపమానము అని దీన్ని పిలుస్తూ ఉంటాము, పారబుల్ ఆఫ్ ద సోవర్. చూడండి, మన చుట్టూ పొలాలు ఉంటూనే ఉంటాయి. గోదావరి జిల్లాలను ఏమంటారంటే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు కదండి. భారతదేశంలోనే ఎక్కువగా వరి ఎక్కడ పండుతుందంటే మన జిల్లాల్లోనే. సో మన చుట్టూ కూడా మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు పట్టణం లేకపోతే గ్రామం యొక్క పొలిమేర్లకు వెళ్ళగానే అక్కడ మనకు పొలాలు కనబడుతూ ఉంటాయి. పొలాలలో చాలా కామన్గా మనకు కనబడే దృశ్యం ఏంటంటే విత్తే సమయంలో రైతులు విత్తనాలు పట్టుకొని వాటిని విత్తుతూ ఉంటారు. ఇవి చాలా కామన్గా చాలా యూజువల్గా మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు విత్తువాని ఉపమానం చెప్పారు. కానీ ఈ ఉపమానంలో విత్తేవారు ఎవరంటే దేవుని వాక్యాన్ని బోధించేవారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు విత్తేవారు. ఇప్పుడు వారి చేతిలో ఉన్న విత్తనాలు ఏంటి అంటే దేవుని వాక్యం. సో వాక్యము విత్తనము. విత్తనాన్ని విత్తేవారు ఎవరంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు లేదా దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఇప్పుడు వాక్యము ఆ పొలంలో పంట పండించే రైతుదా లేకపోతే ఇంకెక్కడి నుంచైనా విత్తనం వచ్చిందా చెప్పాలి. పొలం పండించే రైతులు ఎక్కడికో వెళ్ళి కొనుక్కొస్తారు కదండి. ఒక బస్తా విత్తనాలు కొనుక్కొస్తే వాళ్ళు విత్తనాలు జల్లిన తర్వాత వారికి చాలా దిగుబడి రావాలని కోరుకుంటారు. ఒక బస్తా విత్తనాలు ఒకవేళ ఒక 2-3 ఎకరాల పొలంలో వారు జల్లినట్లయితే, నాకు పొలం గురించి వీటన్నిటి గురించి ఎక్కువ తెలియదు కానీ బట్ డెఫినెట్లీ వాళ్ళకి ఒక 50 బస్తాలు 100 బస్తాలు ఇంకా అంతకంటే పైకే వారికి దిగుబడి వస్తూ ఉంటుంది. చాలా బాగా పంటలు పండాయంటే ఆ రైతు ఆనందపడిపోతాడు, నా కష్టానికి ఫలితం వచ్చింది, నేను విత్తిన విత్తనాలు ఏవి కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఫలం వచ్చిందని. కానీ విత్తనాన్ని రైతు సిద్ధపరచుకుంటాడండి. రైతు సిద్ధపరచుకుంటాడా విత్తనం, లేకపోతే విత్తనం ఆల్రెడీ సిద్ధపరచబడిందా? విత్తనాన్ని ఎవరు సిద్ధపరిచారు చెప్పాలి. విత్తనాన్ని దేవుడే సిద్ధపరిచాడు, అవునా కదా? ఆ ఏదైనా తోటలో ఆదిలో దేవుడు ఆదాము హవ్వను ఉంచినప్పుడు చక్కని తోటను సిద్ధపరిచి అన్ని రకాల మొక్కలు, అన్ని రకాల చెట్లు ఆ ఏదైనా తోటలో ఉంటే మీరు సేద్యపరచండి, పండించుకోండి, ప్రతి మొక్క, ప్రతి కాయ, ప్రతి ఫలము మీరు తినచ్చు, జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని దేవుడు ఏదైనా తోటలో పెట్టారు. సో కొంతమందికి డౌట్లు వస్తూ ఉంటాయి, విత్తనం ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, తల్లి ముందా, పిల్ల ముందా, ఇలాంటివి చాలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడే చెట్లను సృజించాడు, దేవుడే మొక్కలు వేశాడు, వాటి నుండి మళ్ళీ విత్తనాలు వస్తే ఆ విత్తనాలు తిరిగి మనిషి మళ్ళీ భూమిలో నాటి, కొన్నిసార్లు నాటక్కర్లేదు కదండి, ఇలా చెట్టు నుండి పడగానే అదే మట్టిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ విత్తనం అనేది దేవుని సృష్టి, విత్తనం అనేది దేవుడి వద్ద నుండి వచ్చింది. కానీ ఆ విత్తనాన్ని రిసీవ్ చేసుకోవడము, ఆ విత్తనాన్ని మన హృదయంలో మనం ఎలా ఉంచుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంది. సో వాక్యం అనే విత్తనాన్ని, వాక్కు దేవుడే, వాక్యము దేవుని ద్వారానే కలిగింది, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారానే
దైవజనులు అనేక మంది దేవుని గ్రంథంలో వ్రాయబడిన మాటలు లిఖించారు. సో వాక్యము దేవుని వద్ద ఉంది, వాక్యమే దేవుడు. ఇప్పుడు ఈ వాక్యము అనే విత్తనాలను విత్తేవారు, అంటే వాక్యాన్ని ప్రకటించేవారు ప్రతిరోజు విత్తుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో సోషల్ మీడియా, యూట్యూబ్లో వచ్చిన తర్వాత వాక్యపు విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, అవునా కదా అండి? కానీ సమృద్ధిగా దొరుకుతున్నంత మాత్రాన డోంట్ థింక్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ చీప్. చూడండి, మనకి ఏదైనా కళ్ళ ముందు ఊరికి కనబడతా ఉంటే ఏముందండి పెద్ద విలువేని లేదండి. మనకి బాగా ఎక్కువ కనబడే దాని మీద మనకి విలువ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా దొరికింది అనుకోండి, అదంటే మనకి చాలా విలువగా ఉంటుంది. ఇప్పుడు వాక్యం సమృద్ధిగా ఉంది అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ చీప్. దేవుని వాక్యము చౌకబారుది, దేవుని వాక్యం విలువ లేనిది, దేవుని వాక్యం బాగా అందుబాటులో విరివిగా విస్తారంగా దొరుకుతుంది కాబట్టి దేవుని వాక్యానికి అంత విలువ ఇవ్వక్కర్లేదు అనుకున్నామంటే పొరపాటే. ఇది వాక్యము సమృద్ధిగా దొరికే సమయము. ఇలాంటి సమయంలో మనం ఉన్నాము, మనం ధన్యులం. హల్లెలూయా. సో ఒకప్పుడు బైబిల్లో ఏదైనా చదువుకుంటా ఉంటే మాకు అర్థం అవ్వట్లేదండి, చదువుతున్నాం కానీ అర్థం అవ్వట్లేదు. ఎవరి దగ్గరికైనా వెళ్తే ఎవరినైనా ప్రశ్నలు అడిగినా వారు కూడా చెప్పలేకపోతున్నారండి. బైబిల్లో శ్రేష్టమైన నిగూఢమైన ఆత్మీయ సత్యాలు మాకు వివరించేవారు లేరు అని ఒకప్పుడు స్ట్రగుల్ అయ్యేవారు. కానీ కరోనా సమయంలో దేవుని మహాకృప వలన మన పరిచర్య ద్వారా ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ లైవ్, శుక్రవారాలు అయితే మరి రోజులో మధ్యలో కూడా లైవ్, ఆ తర్వాత వెన్స్డేస్ బైబిల్ స్టడీ. ఈ రకంగా ఒక మాటలో చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల్లో ఎన్ని వర్తమానాలు వింటామో, ఎంత వాక్యం వింటామో, ఈ కరోనా పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంతగా మనం వాక్యాన్ని వినగలిగే కృపను దేవుడు ఇచ్చారు. వాక్యాన్ని సరిగ్గా విభజించగలిగిన, వాక్యాన్ని సరిగ్గా బోధించగలిగిన ఆత్మపూర్ణులైన దైవ సేవకులను కూడా దేవుడు మనకిచ్చారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారండి? దేవుని సేవకులను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పారా? మంచి ఆహారం ఇచ్చావయ్యా అని ప్లేట్ ముందు కూర్చొని చెప్తాం కదా. మంచి బట్టలు వేసుకునే ముందు మంచి వస్త్రాలు ఇచ్చావు ప్రభా అని దేవునికి స్తోత్రం చెప్తాము. మంచి సేవకుల్ని ఇచ్చావయ్యా అని ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? మంచి మందిరాన్ని ఇచ్చావు ప్రభా అని ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారు? ఇది చెప్పరండి చాలా మంది. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ సర్వెంట్స్ హూ ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ విత్ లాట్ ఆఫ్ బర్డన్. గొప్ప భారంతో నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకులను మాకు అందుబాటులో ఉంచావు ప్రభా, మాకు దగ్గరగా పెట్టావయ్యా, మంచి సంఘాన్ని మాకు ఇచ్చావయ్యా, నీ వాక్యం మా చేతుల్లో తీసుకొనగలిగి ఈ కృపని ఇచ్చావు ప్రభా. చాలా దేశాల్లో ఈ అవకాశం కూడా లేదండి. చాలా దేశాల్లో వాక్యం బహిష్కరించబడింది, బైబిల్స్ బ్యాన్ చేసేసారు. బైబిల్ గ్రంథం ఎవరైనా చేతుల్లో కనబడితే వారిని కాల్చి చంపేస్తారు అక్కడికక్కడ. అలాంటి ప్రాంతాలు, ప్రదేశాలు కూడా నేటికున్నాయి. కానీ దేవుని వాక్యం ఇంత విరివిగా, ఇంత విస్తారంగా మన చేతుల్లో అందుబాటులో ఉండగా, దేవా నీ వాక్యాన్ని బట్టి వందనాలు, నీ సేవకులను బట్టి వందనాలు, నీవిచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు, నీవిచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు అని ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? థ్యాంక్స్ ఎప్పుడు చెప్తామంటే అదంటే మనకు విలువ ఉన్నప్పుడు చెప్తాం, అవునా కదా? విలువ లేని వారిని అన్నిటినీ మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఉన్నారండి సేవకులు, ఉంటారు. ఎవరి కోసం ఉంటారు? సంఘం ఇచ్చాడండి, దేవుడు ఇచ్చాడండి. దాని గురించి పెద్దగా మనం గొప్పగా ఫీల్ అవ్వాల్సింది, లేకపోతే ఆనందపడాల్సింది, కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఏముందండి అనుకుంటున్నామంటే మనకి ఇంకా విలువ అర్థం కాలేదన్నమాట. నీకు ఇచ్చిన కుటుంబాన్ని గురించి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? నీకు ఇచ్చిన బిడ్డలను గురించి దేవుని స్తుతిస్తున్నావా? చాలా మంది చూడండి, భర్తలు లేరని ఏడుస్తున్న భార్యలు ఉంటే, కొంతమంది భార్యలకు భర్తలు అంటే ఎంత విసుగుదలో, ఈయన ఏంటో ఈయన అని తిట్టుకుంటా ఉంటారండి భర్తల్ని. కొంతమంది విసిగిస్తూ ఉంటారు, వాళ్ళని విలువలేని వారుగా చూస్తూ ఉంటారు. సేమ్ థింగ్ కొంతమంది పురుషులు కూడా అంతే. భార్యలు ఎంత ప్రేమించి శ్రద్ధ తీసుకుంటా, వారిని పట్టించుకుంటా, వారి విషయంలో అన్నీ చూసుకుంటా ఉంటే భార్యలు ఆ భార్యను బాధ పెడతా ఉంటారు. వారిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పరంటే అర్థం ఏంటంటే నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల యొక్క విలువ నీకు అర్థం అవ్వలేదు అన్నమాట. దేవుని బిడలంగా ఉన్న మనము జీవితంలో దేవుడిచ్చిన ప్రతి దాని యొక్క విలువను తెలుసుకోవాలి. జీవితంలో దేవుడిచ్చిన ప్రతి దాని యొక్క విలువను తెలుసుకున్నప్పుడు ఆల్ టుగెదర్ జీవితం యొక్క విలువ కూడా మనకు అర్థమైనట్లు. హల్లెలూయా. జీవితంలో ఉన్న ప్రతి డీటెయిల్ను నీవు విలువైనదిగా ఎంచి, దేవుడిస్తున్న ప్రతి కృపను విలువైనదిగా ఎంచి, దేవుడిస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దానికి అర్థం ఏంటంటే నీ జీవితంలో నీవు దేవునికి కృతజ్ఞుడవై కృతజ్ఞురాలుగా ఉన్నావని, నీ జీవితం యొక్క విలువను నీవు గుర్తించావని. జీవితం చాలా విలువైనది. బట్ లెట్ మీ టెల్ యూ, చాలా మందికి జీవితం యొక్క విలువ అర్థం కావట్లేదు.
కొంతమందికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మరణ పడక మీద ఉన్నప్పుడు అర్థమవుతుంది. అయ్యో, ఇంత విలువైన జీవితాన్ని వ్యర్థం చేసేసానా, ఇన్ని విలువైన సంవత్సరాలను వ్యర్థం చేసేసానా, ఎంత కాలాన్ని నేను వృధా చేసేసాను, ఎన్ని గంటలు, ఎన్ని దినాలు, ఎన్ని నెలలు వేస్ట్ చేసేసానని చాలామంది వారి జీవితం యొక్క చరమాంకంలో చివరి స్టేజ్లో రియలైజ్ అవుతారండి. కొంతమంది అయితే ఇక అది కూడా ఉండదులేండి, జీవితాన్ని అంతా పాడు చేసుకున్న తర్వాత, ఆ తర్వాత అంతా నష్టపోయిన తర్వాత ఎప్పటికో కళ్ళు తెరుచుకుంటాయి జీవితం యొక్క విలువ. కానీ దేవుని బిడ్డలంగా మనము జీవితం యొక్క విలువను గుర్తించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. విలువైన ఈ జీవితాన్ని విలువైన ప్రభు కొరకు విలువైనదిగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఒక మాట చెప్తాను, ఈ జీవితంలో ప్రతి విశ్వాసి ఒక దాని కొరకు ప్రయాసపడాలండి. అదేంటంటే టు బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ. టు బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ. ఇక నేను ఇంతకంటే శ్రేష్టంగా బ్రతకలేను అన్నట్లుగా బ్రతకడానికి ప్రయాసపడాలండి. మనం ఎవరితో పోటీ పడక్కర్లా, మీ పక్కన ఉన్న వాళ్ళతోనో, మీ ఎదురింటి వాళ్ళతోనో, లేకపోతే పొరుగింటి వారితో ఎవరితో కంపేర్ చేసుకోక్కర్లేదు. నేను ఒక బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్, నా ఆత్మీయ జీవితంలో, నా ప్రార్థన జీవితంలో, నా మాటలలో, నా చూపులలో, నా ప్రవర్తనలో, నా యొక్క ఆత్మీయతలో, ఇతరులకు సహాయం చేసే విధానంలో నేను ఒక బెస్ట్ వర్షన్గా నేను సిద్ధపడాలి, తయారవ్వాలి అనే ఆశ ఉంటే ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకు ఒక అగ్ని కణం వలె సిద్ధపరచబడతారండి. హల్లెలూయా. ఆ ఆశ నీకుందా? ఆ ఆశ, ఆ హృదయ వాంఛ నీవు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానంలో ఒక విత్తువాడు విత్తుతా ఉన్నాడంట, వాక్యాన్ని విత్తుతున్నాడు. 14వ వచనం చూడండి. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. విత్తనాలు అయితే పడుతున్నాయండి, ఎక్కడో దగ్గర పడుతున్నాయి కదండి, పడితే చాలే అనుకోవడం కాదు. వాక్యపు విత్తనాలు అయితే పడుతున్నాయంట, కానీ అవి ఇక్కడ మనకి 4 రకాలైన సాయిల్స్, 4 రకాలైన భూములు లేదా నేలలను గుర్చి వ్రాయబడింది. విత్తువాని ఉపమానంలో విత్తువాడేమో దేవుని వాక్యాన్ని అందించేవారు, విత్తనమేమో దేవుని వాక్యము. ఆ విత్తబడుతున్న విత్తనాలు 4 రకాలైన నేలలలో పడుతున్నాయి. ఈ నేల దేనికి సాదృశ్యంగా ఉందంటే హృదయానికి సాదృశ్యంగా ఉంది. సో మొట్టమొదటి రకమైన హృదయం, ఫస్ట్ కేటగిరీ ఏంటి అని ఆలోచన చేస్తే త్రోవ ప్రక్కన, రోడ్ సైడ్ అంట. త్రోవ ప్రక్కన, రోడ్ సైడ్ మీరు ఏమన్నా పెట్టారనుకోండి, అది క్షేమంగా ఉంటుందా? రోడ్ సైడ్, మీ ఇంటి ఎదురుగా, మీ ఇంటి ముందు రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు ప్రక్కన ఏదైనా విలువైన వస్తువు తీసుకెళ్ళి అలా పెట్టి కాసేపు లోపలికి వెళ్ళి వచ్చారు, ఉంటుందా అక్కడ? ఉండదు. అది కుక్కలో, ఆ తర్వాత దారిని పోయే మనుషులో ఎవరో ఒకరు కంటపడుతుంది. ఎంత విలువైనది ఉన్నప్పటికీ కాసేపటికి అది అక్కడ ఉండదు. చాలా మంది యొక్క హృదయాలలో విత్తబడుతున్న వాక్యము ఎలా ఉందంటే త్రోవ ప్రక్కన పడుతున్న విత్తనాలు లాగా ఉందంట. ఈ త్రోవ ప్రక్కన విత్తనాలు పడగానే అపవాది కాసుకొని ఉంటుంది. ఏమని తెలుసా? ఈ విత్తనాలు నేను ఎప్పుడు తీసేసేయాలి అని. అపవాదికి దేవుని వాక్యం అనే విత్తనాలు మనలో పడడం అసలు ఇష్టం లేదండి. అందుకే జాన్ వెస్లీ గారు చెప్తా ఉంటారు కదా, అపవాది కొంతమంది ఏజెంట్లు ఉంటారంట. ఫస్ట్ ఏజెంట్ ఎవడంటే రానివ్వడు అంట, రానివ్వడని ఏజెంట్. ఇవాళ కొంతమంది రానివ్వడని ఏజెంట్ చేతిలో బందీలు అయిపోయి ఇక్కడికి రాలేదు. కానీ మీరందరూ దేవుని మహాకృపను బట్టి మనందరము రానివ్వడు అనే ఏజెంట్ని జయించేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక కూడా అపవాది ఇంకొక ఏజెంట్ని ఇక్కడ పెడతాడంట. ఆ ఏజెంట్ ఏం చేస్తూ ఉంటాడంటే వాడి పేరు విననివ్వడు అంట. ఏంటండి? విననివ్వడు. వాడు మనసులో ఏదేదో ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు అనమాట ఆ ఏజెంట్. నువ్వు వచ్చావు కానీ వినాలా, నువ్వు వచ్చావు కానీ వచ్చావులే, కొద్దిగా విను సరిపోద్ది, హాఫ్ హార్టెడ్గా విను సరిపో, పెద్ద శ్రద్ధ పెట్టక్కర్లేదు, పర్మనెంట్ మెమరీలో వేసుకోవద్దులే, టెంపరీ మెమరీలో వేసుకో అంటాడు. తెలుసా అండి మీకు? మన మెమరీలో 2 రకాలు ఉంటాయండి. ర్యామ్, రామ్ అని ఉంటుంది కంప్యూటర్లో, తెలుసా అండి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ. ఎప్పుడో చదివాను, మర్చిపోయాను కూడా. ఇప్పుడు మెమరీలు 2 రకాలు కదండి. ఒక మెమరీలో పెట్టినవేమో ఎప్పటికీ గుర్తుంటాయి, ఇంకొక మెమరీలో పెట్టినవి రేపు పొద్దునకి పోతా ఉంటాయి. అపవాది అంటాడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత టెంపరీ మెమరీలో పెట్టేసుకో, అంటే ఈ గేట్ దాటే వరకు నీకు గుర్తుంటే సరిపోద్ది, ఆ దాటాక ఇక మర్చిపో పర్వాలేదు అని అపవాది విననివ్వడు. వాక్యపు విత్తనాలను పడనివ్వడు, పడినా కూడా వాటిని ఉండనివ్వడు. ఇంకొక ఏజెంట్ ఉంటాడండి, కూర్చోనివ్వడు, ఇక్కడికి వచ్చినా కూడా బయటికి వెళ్ళమంటా ఉంటాడు.
ఈ ఫోన్ వచ్చింది చూడు, ఎంత ఇంపార్టెంట్ కాల్. అక్కడ ఏం ఉండదండి, ఫోన్ వచ్చి ఉంటుంది. సరే అని మీరు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడితే, ఏం లేదండి ఎలా ఉన్నారని పలకరిద్దామా అని ఫోన్ చేశాను అంటారు అంతే. ఆ అవతల వ్యక్తి నుంచి ఒక సీరియస్ న్యూస్ కానీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కానీ ఏమీ ఉండదు. కానీ అపవాది తొందర పెట్టేస్తూ ఉంటాడు అనమాట. ఏంటంటే, నీకు కాల్ వచ్చింది, ఏం జరిగిపోయిందో అక్కడ ఒక్కసారి బయటికి వెళ్ళి మాట్లాడని. ఆ కాల్ అటు వెళ్ళి ఇటు వచ్చి అక్కడ మాట్లాడి వచ్చేసరికి 15 నిమిషాలు సగం మెసేజ్ అయిపోద్ది. ఇంపార్టెంట్ పాయింట్స్, నువ్వు వినవలసిన ప్రాముఖ్యమైన మాటలు నువ్వు కోల్పోతూ ఉంటావు. అపవాదికి ఏజెంట్లు ఉన్నారు. అపవాది కూడా చాలా బిజీగా పనిచేస్తున్నాడండి తెలుసా. ఈ రోజులో మనందరం నేను చాలా బిజీ 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 అంటూ ఉన్నాం కదండి. చాలా బిజీ, ఎవరికి ఖాళీ ఉండట్లా, ఎవరికి టైం ఉండట్లా. అపవాదిని కూడా మీరు వెళ్ళి, అపవాది నువ్వు కొంచెం ఖాళీగా ఉన్నావంటే వాడు అంటాడు, నేను మీ అందరికంటే సూపర్ బిజీ అంటాడు. ఎందుకయ్యా నువ్వు అంత సూపర్ బిజీ ఎందుకు అయిపోయావు? ఏంటి నీకు అన్ని పనులు ఏంటంటే, విశ్వాసులందరినీ చెడగొట్టడమేనా పని? ఇప్పుడు ఇన్ని 100 మంది వచ్చి ఇక్కడికి వచ్చినారంటే వారు ఒక్కొక్కరిని చెడగొట్టాలంటే నాకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఉందో మీకు తెలుసా? నా కష్టాలు నా బాధలు మీకు అర్థమవుతున్నాయా అంటాడండి అపవాది తెలుసా. సో త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను ఎవరొచ్చి ఎత్తుకొని వెళ్ళారంటే, అపవాది సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఆమెన్. వినువారు మాత్రమై ఉంటే దేవుడు సంతోషించాడంట. వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండాలి. చాలాసార్లు దేవుడు మనకి నేర్పించే ఆత్మీయ విషయాలు ఆ నెక్స్ట్ రోజే పరీక్ష వస్తుంది కొన్నిసార్లు కదండి. ఇక్కడ విని వెళ్తాం కొన్నిసార్లు, ఆ వెళ్ళగానే ఏ వాక్యం అయితే విన్నామో దానిలో చిన్న పరీక్ష ఉంటుంది. కొన్నిసార్లు వెంటనే ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో చాలా పరీక్షలు మనము రాయాల. నేను స్కూల్ ఎప్పుడో మానేశానండి, స్కూల్ స్టడీస్ ఎప్పుడో అయిపోయాయండి, కాలేజ్ మొహం చూసి చాలా సంవత్సరాలు అయిందండి, అసలు చదువుకి నాకు సంబంధమే లేదంటే ఒక మాట చెప్పనివ్వండి, ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో ఒక విద్యార్థే. హల్లెలూయా. వీఆర్ లెర్నర్స్. మన టీచర్ ఎవరంటే దేవుడు. దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు, మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూనే ఉండేవారు ఎదుగుతూనే ఉంటారు. హల్లెలూయా. ఇఫ్ యు కీప్ లెర్నింగ్ యు కీప్ గ్రోయింగ్, ఇఫ్ యు స్టాప్ లెర్నింగ్ యు స్టాప్ గ్రోయింగ్. సింపుల్గా చెప్తాను చూడండి, నేర్చుకుంటూ ఉంటే ఎదుగుతూ ఉంటావు దేవునిలో, నేర్చుకోవడం ఆపేస్తే దేవునిలో ఎదగడం మానేస్తావు. ఈ హైట్ చూడండి, డాక్టర్లు అంటారు ఎంత తిన్నా ఎంత తాగినా మంచి కాల్షియం ఉండే ఫుడ్స్ కానీ లేకపోతే పాలు కానీ 21 సంవత్సరాలు వచ్చేసరికి ఇక ఎదగరండి అంటారు. ఇక ఆ తర్వాత ఎంత తిన్నా కూడా ఇలా పెరుగుతాం కానీ ఇలా పెరగమండి అంటారు. కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పెరుగుదల అనే దానికి ఒక స్టాప్ లేదండి, ఒక డెడ్ లైన్ లేదు. ఆత్మీయ జీవితంలో 20 సంవత్సరాల వరకు ఎదుగుతారండి, 25 సంవత్సరాలు ఎదుగుతారండి, రక్షణ పొందాక ఒక 30 సంవత్సరాల వరకు ఎదుగుదలండి. ఆ తర్వాత ఎన్ని వాక్యాలు విన్నా వేస్టేనండి అని ఎక్కడైనా ఉందండి? ఎక్కడ లేదు. ఎందుకంటే ఆత్మ సంబంధంగా ప్రతి విశ్వాసి ఒక విద్యార్థే. ఎక్కడ విద్యార్థి? ఏ స్కూల్ అండి? ఏ సిలబస్ అండి? ఐసిఎస్సియా, సిబిఎస్సియా, ఎస్ఎస్సియా? సిలబస్ బైబిల్ గ్రంథం. హల్లెలూయా. వాక్యం విత్తేవారు దేవుని సేవకులు. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. నాట్ జస్ట్ వెన్ యూ కమ్ టు చర్చ్ బట్ ఆల్సో వెన్ యూ రీడ్ యువర్ బైబిల్ ఎట్ హోమ్. కేవలం మందిరానికి వచ్చినప్పుడే నేర్చుకోవడం కాదు, దేవుని సన్నిధిలో నీ ఇంట్లో నువ్వు కూర్చొని ప్రతిరోజు వాక్యం చదువుతావు కదా, అప్పుడు కూడా దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. దిస్ ఇస్ అ టాకింగ్ బుక్. హల్లెలూయా. మాట్లాడే గ్రంథం అంటూ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో అది కేవలము బైబిల్ గ్రంథము మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు దీన్ని రాయించిన దేవుడు మన ప్రక్కనే వచ్చి కూర్చుంటాడు. దీన్ని రాయించిన దేవుడు మన ప్రక్కనే వచ్చి కూర్చొని అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారిగా ఉండాలి. వాక్యం బాగా వింటున్నామండి, వాక్యాన్ని బాగా నేర్చుకుంటున్నామండి అంటే రిజల్ట్ ఎక్కడ కనబడాలంటే ప్రవర్తనలో కనబడాలి, ఇక్కడ కాదు. చాలా వచ్చండి, నాకు చాలా రెఫరెన్స్లు వచ్చండి, మీరు ఎక్కడ ఏదన్నా అడగండి నేను చెప్పేస్తానండి బైబిల్లో.
అది కాదండి మంచి స్టూడెంట్ అంటే. వాక్యాన్ని మెమరీలో పెట్టుకునేవారు మాత్రమే కాదు, ప్రవర్తనలో వాక్యాన్ని ఆచరించి అనుసరించి చూపించేవారు. సో మొట్టమొదటి నేల రోడ్ సైడ్ సాయిల్ కదండి. త్రోవ ప్రక్కన పడిన గింజలు, ఈ విత్తనాలను సాతాను ఎత్తుకొని పోయాడంట. రెండవ రకమైన నేల చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయనను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడుదురు. రెండవ నేల రాతి నేల. ఇంకొక మాటలో చెప్పాలంటే హార్డ్ హార్ట్. బీడు భూములు అంటారు కదండి. బీడు భూములు అంటే ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయి ఆ భూములు. అందుకే రైతులు పొలంలో విత్తనాలను వేసే ముందు ఆ భూమిని దున్నుతారు. ఆ భూమిని చదును చేయడం అంటారు కదా, దున్నుతారు. ప్లవ్వింగ్ అయిన తర్వాత ఆ సాయిల్ చక్కగా ఆ విత్తనాలు వేయగానే వాటిని జర్మినేట్ చేయడానికి ఒక ప్రాపర్ కండిషన్లోకి వస్తుంది. ఇశ్రాయేల్ దేశం మేము వెళ్ళాము. ఇశ్రాయేల్ దేశానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఇశ్రాయేల్ దేశానికి దేవుడు పెట్టిన పేరు. కనాను దేశము. ఆ రోజుల్లో కనాను దేశం అనేవారు, ఈ రోజుల్లో అది ఇశ్రాయేల్ దేశము. సో పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటంటే నేల మీద మనకి పాలు పారతా తేనె పారతా కనబడుతుందని కాదండి. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటంటే సస్యశ్యామలమైన దేశము. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ క్రాప్స్. ఎలా అంటే ఇశ్రాయేల్ దేశంలో అలా ఒక విత్తనం పడేయండి, 2 రోజులు అయ్యాక చూస్తే మీకు అక్కడ చిన్న మొలకొచ్చి ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా పచ్చదనం, ఎక్కడ చూసినా కాయలు పండ్లు. మేము ఆయా ప్రాంతాలు చూడడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇళ్లలో యాపిల్ ట్రీస్, ఆరెంజ్ ట్రీస్ ఇవన్నిటికీ విరగా కాసేసి కొన్ని మురిగిపోయి కొన్ని పాడైపోయి ఇంక చెట్లకే ఉన్నాయండి. వాళ్ళ కోసుకొని ఓపిక కూడా లేకుండా అయిపోయింది అనమాట. అంటే దేవుడు ఎంత సమృద్ధి ఇచ్చారో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. మనకు ఒక్క యాపిల్ దొరికితే 1 డజన్ యాపిల్స్ తెచ్చుకుంటే జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా కోసుకొని తిని గెస్ట్లు వస్తే పెడుతూ ఉంటాము. ఇశ్రాయేల్ దేశంలో ఎటు పడితే అటు, ఎక్కడ చూస్తే అక్కడ సమృద్ధి అయిన పంటలు. కారణం ఏంటంటే ఆ నేలను, ఆ భూమిని దేవుడు బ్లెస్ చేశాడు అంతే. హల్లెలూయా. దుబాయ్ వెళ్ళామండి మొన్న గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్కి. ఎటు చూసినా ఎడారే. కానీ ఎడారుల్లో దేవుడు ఇష్మాయేలుకు వాగ్దానం చేశాడు. ఏమనంటే హాగర్తో చెప్పాడు, నీ కొడుకుని కూడా దీవిస్తాను, నువ్వేం కంగారు పడకని. ఎడారిలో పైకి చూడడానికి పంటలు లేకపోయినా కింద మాత్రం పెద్ద పెద్ద ఆయిల్ రిజర్వ్స్ దేవుడు పెట్టేశాడండి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎంత సమృద్ధి అయిన ఆశీర్వాదం. ఆ దుబాయ్, అబుదాబి, ఆ గల్ఫ్ అంతా కూడా వాటిలో భూమి క్రింద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని వారు తెలుసుకోనంత వరకు పేద దేశాలుగానే ఉన్నారంట. ఒక్కసారిగా వారి భూమి కింద దేవుడు ఏం పెట్టాడో నిధులు కనుగొన్న తర్వాత ప్రపంచంలో చాలా పవర్ఫుల్ కంట్రీగా వాళ్ళు ఎమర్జ్ అయ్యారండి. ఒక మాట చెప్పమంటారా, నీలో కూడా దేవుడు చాలా శ్రేష్టమైన ఆ విలువలు, నిధులు నీ లోపల పెట్టాడు. ఆ విలువలు, నిధులు ఎవరిని బట్టంటే ప్రభువును బట్టే. నీలో ఉన్న ప్రభు ఎంత గొప్పవాడో, నీలో ప్రభు ఉంటే నువ్వెన్ని గొప్ప కార్యాలు చేయగలవో నువ్వెప్పుడు రియలైజ్ అవుతావో, దెన్ యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. అప్పుడు నీ జీవితం ఇక ముందులాగా ఉండదు. నిన్ను నువ్వు చూసుకునే విధానం, నువ్వు ప్రవర్తించే విధానం, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పనులు ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. కానీ చాలాసార్లు మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం చాలా బలహీనమండి, మేము చేతగాని వారమండి. నువ్వెందుకు అనుకుంటున్నావు అంటే నీలో ఉన్న దేవుని శక్తి నీకు తెలియక. నీలో ఉన్న దేవుని నువ్వు ఆశ్రయిస్తే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అనే వాగ్దానము నువ్వు తెలియక, నువ్వు గ్రహించలేక దాని యొక్క నెరవేర్పు నీ జీవితంలో చూడలేకపోతున్నాం. సో రెండవ నేల ఏంటంటే రాతి నేల, హార్డ్ సాయిల్. ఈ రాతి నేల మీద పడిన వాక్యపు విత్తనాలు సంతోషంగా అయితే అంగీకరించారంట. బట్ అక్కడ ఏం జరిగిందంటే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగాని వారు అభ్యంతరపడుదురు. ఇది ఇన్కన్సిస్టెంట్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వము లేని అనుభవాలు. కొంతమంది చూడండి, వాళ్ళ కొడుకుకు జాబ్ రాగానే 5 వారాలు 6 వారాలు టైంకి వచ్చేస్తారు, ఎదురుగా కూర్చుంటారు, ఆరాధనలో పాల్పొంతారు, వెళ్తారు.
ఇక 2 నెలలు 3 నెలలు అవగానే కనబడరు అనమాట. అంటే వారిలో సంతోషంగా దేవుని వాక్యాన్ని స్వీకరించి అనుభవం ఉన్నప్పటికీ దేవునిలో నిలిచి ఉండే అనుభవము లేదు. ఒక మొక్క ఎప్పుడు ఫలిస్తుంది, ఒక చెట్టు ఎప్పుడు ఎదుగుతుందంటే దానికి వేరు ఎంత లోతుకు వెళ్తే ఆ బయట పైనున్న చెట్టు అంత బాగా ఆత్మీయ జీవితంలో పైకి నువ్వు ఎంత మంచిగా ఉంటున్నావు అనేది, ఎంత విశ్వాసంగా బలంగా ఉంటున్నావు అనేది నీ లోపల ఉన్న భక్తి మీద ఆధారపడి ఉంటుంది. లోపల భక్తి లేకుండా పైకి ఏమన్నా షో ఆఫ్ చేసినా కొన్ని రోజుల వరకే. డ్రామా ఎంతకాలం చేయగలమండి? కొంతమందికి డ్రామా చాలా ఇష్టం కదా, ఏదైనా కావాలంటే డైరెక్ట్గా వచ్చి అడగరు, ఇది ఇవ్వచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు కదండి. కొంతమందికి అన్ని ఇండైరెక్ట్గా అడగడం అలవాటు. భర్త దగ్గర వెళ్ళి ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటే, డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదమ్మా, ఏం ప్రాబ్లం నీకు? ఎవరి దగ్గరికైనా వెళ్ళి నీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా చెప్పరు. ఈ ఇండైరెక్ట్ మెథడ్ అలవాటు అయిపోయి ప్రార్థనలు కూడా ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? ఒకసారట ఒక అమ్మాయి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి, నానమ్మ నీకు మనవరాలు కావాలని ప్రార్థన చెయ్యి అంటుందంట. ఏంటండి, నీకు మనవరాల్ని ఇవ్వాలనుకుంటున్నా ప్రార్థన? నాకు కూతురు పుట్టాలని ప్రార్థన చేయమనట్లా, నీకు మనవరాల్ని ఇవ్వాలని. కొంతమంది అంత డొంక తిరుగుడు విధానం అండి. దేవుని దగ్గరికి వెళ్ళి కూడా యథార్థంగా స్ట్రైట్గా చెప్పుకోలేరు. అది మంచి విధానం కాదు. కొంతమంది అట సంతోషంతో వాక్యాన్ని స్వీకరిస్తారు కానీ వేరు లేనందువలన, బికాస్ దేర్ ఇస్ నో రూట్. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట, ప్రతి సంఘము గూర్చిన ప్రస్తావన వ్రాయబడిన ఆ సందర్భంలో మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు వినుగాక. మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ చెవులు ఉంటాయా ఉండవా? అందరికీ ఉంటాయి చెవులు. కానీ కొన్ని చెవులే వాక్యాన్ని బాగా వినే చెవులుగా ఉంటాయి. కొన్ని చెవులు మాత్రం వాక్యాన్ని అలా పైనుండి పంపించేస్తూ ఉంటాయి. ఇక్కడికి అస్సలు వెళ్ళనివ్వవు కొన్ని చెవులు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తల కార్య గ్రంథము 7వ అధ్యాయం. కఠిన హృదయము గలవారిని గూర్చి స్టెఫను భక్తుడు రోషముతో దైవావేశముతో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ చూస్తున్నాం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా అనే మాట చాలా కఠినంగా మాట్లాడాడు కదండి. స్టెఫను భక్తుడు దైవావేశంతో ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అది గన్లో నుంచి వచ్చిన ఒక్కొక్క తూటంలాగా తగులుతా ఉంది అక్కడ చుట్టూ ఉన్న వారికి. ఎందుకంటే వారికి అర్థమవుతుంది, మా పరిస్థితిని ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు ఏంటి ఈయన. ఎప్పుడైతే స్టెఫను భక్తుడు ఆ చుట్టూ ఉన్న దేవుడు లేని దుస్థితిలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడో వారి కోపం వచ్చిందండి. చూడండి, 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. అండ్ దెన్ ఫైనలీ 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. కఠిన హృదయం కలిగిన వారు చేసే పనులు ఇలా ఉంటాయండి. కఠిన హృదయం కలిగిన వారు వాక్యానికి చోటివ్వరు. వారిలో భయంకరమైన కఠినత్వము. విశ్వాసంగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, అదేంటంటే నా హృదయంలో కాఠిన్యం ఉందా? కొన్నిసార్లు చూడండి, కొంతమంది విషయంలో ఎందుకో మన హృదయం కఠినం అయిపోతుంది. మనల్ని ఇబ్బంది పెట్టిన వారు అయి ఉండొచ్చు. మనకు కొంతమంది అంటే ఇష్టం ఉండదు కదండి. కొంతమంది అంటే ఇష్టం ఉండదు. కొంతమంది శత్రువులు అయిపోతూ ఉంటారు నిష్కారణంగా. వారి మీద ఎందుకో హృదయం చాలా కఠినంగా ప్రవర్తిస్తాం. ఈ కఠినత్వం ఒక్కొక్కసారి దేవుని వాక్యం విషయంలో కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఎంత శ్రేష్టమైన మాటలు దేవుడు తన సేవకుల ద్వారా సూటిగా మాట్లాడుతున్నా కఠిన హృదయం లాగా, బండ హృదయం లాగా ఒక్క మాట కూడా ఎక్కదు. ఒక్క మాట కూడా మన హృదయంలోకి వెళ్ళదు. ఒక్క మాటకి కూడా స్పందించలేని పరిస్థితి. స్టెఫను కూడా అక్కడున్న వారిని అడ్రస్ చేస్తూ దైవావేశంతో మాట్లాడుతుంటే ఆ మాటలు వారికి నొచ్చుకున్నాయి.
ఆ మాటలు విని సరి చేసుకోవాల్సింది బదులు ఇంకా కఠినమైపోయి పండ్లు కొరికి రాళ్ళు రువ్వి చంపారు అనే మాట మనం చూస్తున్నాం. సో రాతి నేల వంటి హృదయం మనకుంటే ఈరోజు అడుగుదాం, ప్రభా రాతి నేల వంటి హృదయం నాకు. ఎందుకంటే రాతి నేలలో ఎంత మంచి సీడ్స్ పడినా, ఎంత మంచి విత్తనాలు పడినా అవి ఖచ్చితంగా ఫలించవు. 3వ నేల చూడండి, 3వ నేల 18వ వచనం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలము అగును. ముండ్ల పొదలలో విత్తబడిన వారు, హృదయం ఉంది, బాగానే ఉంది, కానీ కింద నేల బాగానే ఉంది, కానీ ఆ పైన కొన్ని ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయండి. కొన్ని బయట నుండి కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఈ హృదయం మీద పనిచేస్తూ ఉన్నాయి, కొన్ని అడ్డుల ఆటంకాలు ఉన్నాయి. ఈ ముండ్ల పొదలలో ఉన్న నేల, దానిపైన విత్తనాలు పడే చిన్నగా మొక్కలు వస్తున్నాయి, కానీ ఆ చుట్టూ ఉన్న ముండ్ల పొదలు వాటిని ఎదగనివ్వకుండా వాటిని అణచి వేస్తున్నాయి. ఈ ముండ్ల పొదలు ఏంటి అని ఆలోచన చేస్తే అవి ఐహిక విచారములు, ధన మోసము. ఒక్కొక్క ఆమె ఉంటుందండి, ప్రార్థన చేస్తున్నా కూడా ఆమె కష్టాలే గుర్తొస్తుంటాయి, ప్రార్థన కూడా చేయదు సరిగ్గా, అవునా కాదా? కొంతమంది అంటారు ప్రార్థన చేయండి అమ్మా, దేవుని సన్నిధికి రండమ్మా అంటే అన్ని కష్టాలు తీరనివ్వండి అప్పుడు వస్తానంటారు. అంటే నీకు ఐహిక విచారాలు ఎక్కువైపోయి వాక్యపు విత్తనాలు పడకుండా, ఆ పడిన విత్తనాలు ఫలించకుండా నీ జీవితంలో నీ కలిగి ఉన్న కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ నీలో ఉన్న ఆత్మీయ ఎదుగుదలను అణచివేస్తూ ఉన్నాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో పరిచర్య చేస్తున్న సమయంలో ఒక యవనస్తుడు యేసే వద్దకు వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. మంచి ప్రశ్నతో వచ్చాడు యవనస్తుడు, మంచి ఆశతో వచ్చాడు. నిత్య జీవం పొందాలి, దేవుని రాజ్య వారసుడిని కావాలి అని ఒక మంచి ప్యాషన్తో వచ్చాడు. యేసయ్య అన్నారు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? ఇవన్నీ అడిగితే ఇవన్నీ ఎప్పటి నుంచో నేను ఫాలో అయిపోతున్నా ప్రభువా అనగానే అప్పుడు యేసు ఒక మాట చెప్పారు. చూడండి 21వ వచనం. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసే అన్నాడు, అన్ని ఫాలో అవుతున్నావు గానీ బట్ దేర్ సంథింగ్ దట్ ఈస్ లాకింగ్. ఎక్కడో ఒక కొదువ ఉందయ్యా. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే, కంప్లీట్ అవ్వాలంటే, నీకు ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల మీద, నీ దగ్గర ఉన్న ధనం మీద నీకు చాలా ఆశ ఉంది, అదంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వచ్చి వెంబడించంటే డిసప్పాయింట్ అయిపోయాడంట. చూడండి, ప్రతి విశ్వాసి కూడా వారి జీవితంలో పరిపూర్ణులు అవ్వడానికి ఏదో ఒకటి ఉంటుంది, ల్యాక్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అది అందరికి ఒకటే ఉండదు. దేవునికి ఇంకా దగ్గర అవ్వకుండా, పరిపూర్ణతలో సాగిపోకుండా, ఆత్మీయంగా దేవుడు కోరుకున్న విధానంలో ఎదగకుండా మనల్ని అణచివేస్తున్న ముండ్ల కంపలు లేకపోతే ముండ్ల పొదలు ఏవో ఉంటాయి. ఇప్పుడు ఆ ముండ్ల పొదలను తీసివేయకపోతే, ఆ ముండ్ల పొదల్లో నుండి నువ్వు బయటకు రాకపోతే ఎదగలేవు, అంతే. నేను ఇక్కడే ఉంటానండి, ముండ్ల పొదలు, ఈ ముండ్ల పొదల్లో అవి గుచ్చుతా ఉంటే ఆ ముండ్ల పొదల్లోనే ఉంటానండి, ఐ వుడ్ లైక్ టు స్టే దేర్ అంటే నువ్వు ఆత్మీయంగా ఎప్పుడు కూడా ఎదగలేవు. కొంతమంది వారి విశ్వాస జీవితంలో ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనాల వంటి అనుభవాన్ని కలిగి ఉన్నవారు. లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. కొన్నిసార్లు పిల్లలు మన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు, అక్కంటే ఇష్టమా, తమ్ముడంటే ఇష్టమా,
పెద్దోళ్ళంటే ఇష్టమా, చిన్నోళ్ళంటే ఇష్టమా అడుగుతూ ఉంటారు కదండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పిలిచి అమ్మంటే ఇష్టమా, నానంటే ఇష్టమా అంటే స్మార్ట్ ఆన్సర్ ఏంటంటే అందరంటే ఇష్టం. సమానంగా అమ్మన్నా ఇష్టమే, నానన్నా ఇష్టమే. ముగ్గురు పిల్లలంటే ముగ్గురంటే ఇష్టం, ఇద్దరు ఉంటే ఇద్దరంటే ఇష్టం. స్మార్ట్ ఆన్సర్. ఇప్పుడు ఏసే మన దగ్గరకు వచ్చి ధనం అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అంటే రెండు ఇష్టం అంటే అది స్మార్ట్ ఆన్సర్ కాదు, డిస్క్వాలిఫై అయిపోతాం. అర్థమవుతుందండి? నాకు డబ్బు కావాలి, దేవుడు కావాలి. నాకు లోకం కావాలి, దేవుడు కావాలి. అపవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి. లోకాశలు కావాలి, దైవికమైన ఆశలు కూడా ఉన్నాయంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్ దట్ వే. ఆ రకంగా పని జరగదండి. దేవుని రాజ్యంలో ప్రిన్సిపల్ అది కాదు. ఐహిక విచారాలు, ఆ తర్వాత ధన మోసం వలన చాలా మంది దేవునికి దూరము అయిపోతున్నారంట. ప్రార్థన చేయడానికి కూడా టైం ఉండట్లేదు, కానీ వ్యాపారం చేసుకోవడానికి చాలా మందికి చాలా టైం ఉంటుంది కదండి. దేవునితో సమయం గడపడానికి టైం ఉండట్లేదు, కానీ చాలా మందికి ఎవరెవరితోనో మాట్లాడడానికి గంటలు సమయం దొరుకుతుంది. కారణం ఏంటంటే ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు వారిలో దేవుని ఆత్మీయమైన విధానాలలో ఎదగకుండా వారిని అనగద్రొక్కుతూ ఉన్నాయి. సో మూడవది ముండ్ల పొదలు. 4వ భూమి, 4వ నేల చూడండి. మంచి నేల అంటే 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 నూరంతలుగాను ఫలించు వారని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 నేలల్లో ఏ నేలగా మనం ఉండాలి, ఏ నేలగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మొట్టమొదటిది త్రోవ ప్రక్కన ఉన్న నేల, రెండవది రాతి నేల, మూడవది ముండ్ల పొదలలో ఉన్న నేల, 4వది మంచి నేల. ఈ మంచి నేల ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ ప్రిపేర్డ్ సాయిల్ ఫర్ ద సీడ్స్ టు జర్మినేట్ అండ్ గ్రో. ఈ మంచి నేల ఎలా ఉందంటే సంపూర్ణంగా సిద్ధపడి ఉందంట. విత్తనం పడగానే ఆలస్యము, ఆ విత్తనాన్ని చక్కగా దాని లోపల అది పెంచి ఆ విత్తనము 30 60 100 ఫలించే విధానంలో ఆ నేల అంత అద్భుతంగా ఉంది. మన హృదయం అనే నేలను దేవుడు మన చేతిలో పెట్టేశాడు. ఫుల్ ఫ్రీడమ్, అవునా కదా? మన హృదయం దగ్గరికి దేవుడు ఏమన్నా యాక్సెస్ రైట్స్ ఏమన్నా తీసుకున్నాడండి? హృదయంలో ఇంత భాగం వరకే మీకు పర్మిషన్, మిగతాదంతా నా కంట్రోల్లో ఉంటుంది అని దేవుడు ఎవరితోనో చెప్పాడా? అస్సలు లేదు. మన హృదయం మన ఇష్టం కదండి. చెప్పడానికి ఏమో బాధపడక్కర్లేదు, ఉన్నమాటే కదా. మన హృదయం ఏం ఆలోచించుకుంటావో, ఏం తలస్తావో, ఏం చేస్తావు నీ ఇష్టం. నీ హృదయాన్ని ఎవరి చేతిలోనో పెడతావా? నీ హృదయాన్ని పాడు చేసుకుంటావా? నీ హృదయాన్ని క్లీన్ చేసుకుంటావా? నీ ఇష్టం. మన ఇల్లు మన ఇష్టం కదా. మన ఇంట్లో సొంత ఇల్లు అనుకోండి, ఇంకా అసలే ఫుల్ ఫ్రీడమ్. ఎవరు వచ్చి మనల్ని అడిగేవాళ్ళు. మన హృదయాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు, కానీ మన హృదయము దేవుని కొరకు అనువైన నిలయముగా మార్చుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే. We can either destroy our heart, we can either harden our heart, or we can keep our heart as a good soil. మన హృదయాన్ని బండరాయిలాగా రాతి నేల వలె మనం చేసుకోవచ్చు, లేదా మంచి నేల వలె అయినా మన హృదయాన్ని సిద్ధపరిచి, ఇదిగో ప్రభా నా హృదయం మంచి నేలలాగా ఉంది, నా హృదయంలో పడే ప్రతి వాక్యపు విత్తనము అది ఫలించునట్లుగా నేను కూడా నా వైపు నుండి నేనేం చేయాలో నేను అది చేస్తా ప్రభా. ఈ రోజుల్లో కొంతమంది అనుకుంటున్నారు అన్ని దేవుడే చేస్తాడండి. దేవుడు అన్నీ చేయగలడు, కానీ కొన్ని నీ చేతిలో పెట్టాడు తెలుసా? అది నీ హృదయాన్ని తెరచి యేసయ్యను ఆహ్వానించడం నువ్వు చేయాలి. అది ఆయన బలవంతంగా రాడు. నీ హృదయంలో ఆయనకి ఇష్టం లేని అనుభవాలు కొన్ని ఉన్నాయి, వాటిని విడిచిపెట్టాల్సి నువ్వే చేయాలి. నీ హృదయంలో ఏదైనా చెత్త ఉంటే ఆ ట్రాష్ పడేయాల్సి నీ బాధ్యత. దేవుడు వచ్చి చేయడండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మన ఇంట్లోపలికి వచ్చి క్లీన్ చేస్తారండి? మనం చేసుకోవాలా. ఆ డస్ట్బిన్ బయట పెడితే వాళ్ళు తీసుకెళ్తారు తప్ప ఇంట్లోకి వచ్చి మన బెడ్రూమ్ వాళ్ళు క్లీన్ చేయరు. చాలాసార్లు నా హృదయం అంతా దేవుడికి అడిగేసుకుంటాడులే అంటే నువ్వు అనుమతి ఇవ్వట్లేదు కదా, నువ్వు అవకాశం ఇవ్వట్లేదు కదా, నువ్వు దేవునికి చోటు ఇవ్వట్లేదు కదా. నీ హృదయం ఎలా కడుగబడుతుంది? నీ హృదయం ఎలా శుద్ధి చేయబడుతుంది? దిస్ సాయిల్, దిస్ గుడ్ సాయిల్, మంచి నేల అంట ఫలిస్తుందంట. హల్లెలూయా. ఫలభరితమైన నేల. సో మంచి నేల ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రక్కన నుంచి ఎవరైనా త్రోవ ప్రక్కన నుంచి వెళ్తా ఉంటే ఆ మంచి నేలను చూడగానే కళ్ళకి ఎలా ఉంటుందండి?
రమ్యంగా, గ్రీన్ అనే కలర్కి చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందంటండి. గ్రీన్ అనే కలర్కి కామింగ్ ఎఫెక్ట్ ఉంటుందంట. అందుకని చెట్లు పెంచుకోవడం వల్ల ఇట్స్ నాట్ జస్ట్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎయిర్, మంచిగా గాలి పరిశుద్ధపరచబడి క్లీన్ అయ్యి ఆక్సిజన్ రావడమే కాదు, కానీ పచ్చదనం కళ్ళకి మైండ్కి కూడా చాలా కామింగ్ ఎఫెక్ట్ అంట. మీరు మీ ఇంటి చుట్టూ పచ్చదనాన్ని కలిగి ఉంటే ఆ మొక్కలు చూసినప్పుడు కూడా మీ మనసు చాలా కామ్ డౌన్, రిలాక్స్ అవుతుందంట. ఇప్పుడు ఒక మంచి నేల ప్రక్క నుండి ఎవరైనా వెళ్తుంటే ఆ మంచి నేల బీడు భూమిలాగా ఉండదు. ఆ మంచి నేలలో ఎండిపోయిన ముండ్ల తుప్పలు ఉండవు. ఆ మంచి నేల ఎలా ఉంటుందంటే పచ్చగా, ఆ మంచి నేలలో కాయలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, చాలా చక్కగా కనబడతా ఉంటుంది. ఆ మంచి నేలను సాగు చేస్తున్న వ్యక్తికి కూడా ఎంతో ఆనందము కలుగుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు దేవుడు వ్యవసాయకుడుగా, హీఈస్ ద గార్డెనర్. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన ఆనందపడాలంటే మన హృదయము, మన జీవితము మంచి నేల వలె ఉండాలా. కార్డియాలజిస్ట్, హృదయాన్ని, గుండెను బాగు చేసే డాక్టర్లకు చాలా విలువ కదండి. డాక్టర్ వృత్తి చాలా, ఇట్స్ అ వెరీ నోబుల్ జాబ్, చాలా అమూల్యమైన పని అది. ఎందుకంటే జీవితాలను నిలబెట్టే పని. డాక్టర్లు ఎంతో గొప్ప వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. అని ఒక మాట చెప్పనివ్వండి, అందరికంటే గొప్ప హార్ట్ డాక్టర్ ఎవరంటే యేసయ్యే. హల్లెలూయా. ఎందుకంటే డాక్టర్లు ఈ గుండెకి వెళ్ళే ఆ వెయిన్స్ లేకపోతే ఆర్టరీస్ వాటిలో బ్లాకేజ్ ఉంటే క్లియర్ చేస్తారేమో, కానీ ఈ పైకి కనబడే గుండె లోపల ఇంకో గుండె ఉంది కదండి మనకి. వీ హ్యావ్ రహస్యమైన అనుభవాలు ఎన్నో ఈ హృదయంలో దాగి ఉంటాయి. మన హృదయాన్ని దేవుడు బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకొని ముగించుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 36-37 వచనాలు. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసెదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండెను మీలో నుండి తీసివేసి, మాంసపు గుండెను మీకు ఇచ్చెదను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. నూతన హృదయాన్ని ఇస్తాడంట. మందిరానికి వచ్చినప్పుడు ఏమడగాలి దేవుణ్ణి? ఏమడగాలి? మంచి ఉద్యోగము, మంచి జీవిత భాగస్వామి, మంచి బిడ్డలు, మంచి చదువులు, మంచి భవిష్యత్తు, మంచి ఇల్లు, ఇవేనండి అడగాల్సిందంటే నూతన హృదయాన్ని దేవుని సన్నిధిలో అడగాలంట. లార్డ్, ఐ వాంట్ అ న్యూ హార్ట్. కొత్తదనం అంటే ఇష్టం కదండి. కొత్త బట్టలు అంటే ఇష్టం. కొత్త ఇంట్లోకి వెళ్తే ఎంత ఆనందమో, కొత్త వస్తువు ఏదైనా తెచ్చుకుంటే ఎంత ఆనందమో, కొత్త బైక్, కొత్త కారు, కొత్తదనాన్ని జీవితంలో ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికంగా కూడా మనం కొత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగ చేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదని. కావాలా నీకు మంచి గుండె, నూతన హృదయం కావాలా? రాతి గుండె ఉందేమో లోపల, కఠినమైన హృదయం ఉందేమో, నీ కుటుంబీకుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నావేమో. కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి బాధపడతా ఉంటారు, అక్క ఎందుకో తెలియదు కానీ మా అమ్మ మమ్మల్ని శత్రువులలాగా చూస్తుంది, మా అమ్మ మమ్మల్ని ఎంత బ్యాడ్గా ట్రీట్ చేస్తుందో. ప్రేమ ఉంటుందండి, కానీ ఎందుకో తెలియని కఠినత్వం కొంతమంది తల్లులు ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు ఏడుస్తున్నారు, నా భర్త అందరికీ మంచోడండి, ఇంట్లోకి వస్తే చాలు ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోతాడు, ఒక మోనార్క్ లాగా అయిపోతాడు, నన్ను పిల్లల్ని వేధిస్తూ ఉంటాడు, కఠినంగా ప్రవర్తిస్తాడు. బయట సమాజంలో మంచి పేరు ఉంటుంది కానీ ఇంట్లో మాత్రము చాలా వికృతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కఠిన హృదయము. కొంతమంది ఇంట్లో బాగానే ఉంటారు, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర బాగానే ఉంటారు, ఉద్యోగంలోకి వెళ్ళగానే ఒక విచిత్రమైన ప్రవర్తన వచ్చేస్తుంది. అది వారి కింద పనిచేసిన వారందరినీ రాచి రంపాన పెడతా ఉంటారు. కొంతమంది చెల్లెమ్మలు నాకు ఫోన్ చేసి చెప్తారు, అక్క మా బాస్ చాలా మిస్ట్రీట్ చేస్తున్నాడు అక్క, ప్రార్థన చేయి. మా పైన ఉన్న అధికారులు చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు, వేధిస్తున్నారు, ఉద్యోగమే రిజైన్ చేయాలనిపిస్తుంది అక్క, అంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరి విషయంలో కఠినంగా ఉంటున్నావు? భార్య విషయంలో కఠినంగా ఉంటున్నావా? భర్త విషయంలో కఠినంగా ఉంటున్నావా? బిడ్డల విషయంలో కఠినంగా ఉంటున్నావా? నీ క్రింద పనిచేస్తున్న వారి విషయంలో కఠినంగా ఉంటున్నావా? నీ మీద ఆధారపడి జీవిస్తున్న వారి విషయంలో కఠినంగా ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, కఠినుల పట్ల ఆయన కూడా కఠినంగా ఉంటాడు అంటండి.
దయగల వారి పట్లేమో దయ చూపిస్తాడంట, కఠినంగా ఉంటే ఆయన కూడా ఆయన కఠినం అయ్యాడంటే మరి తట్టుకోగలమండి? కొంతమంది అనుకుంటారు, నేను ఎట్లా ప్రవర్తించినా నాకు ఎదురు చెప్పేవాళ్ళు, నాకు ఎదురు మాట్లాడే వాళ్ళు లేరు, నాది వేదవాక్కు, మా ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా ఐఎమ్ ద బాస్ అనుకుంటారు. ఆయన కఠినం అయ్యాడంటే నీ విషయంలో నువ్వు తట్టుకోలేవు. దేవుడు నీ పట్ల కఠినం అయ్యాడంటే నువ్వు నిలబడలేవు. దేవుని కఠినత్వం మనం చూడకుండా ఆయన దయే మనకి రావాలంటే, ఆయన దయే మనం పొందుకోవాలంటే మనం కూడా దయగా ఉండాలండి. ఎవరు కఠినంగా ప్రవర్తించినా పర్వాలే ప్రభా, నాకైతే దయగలిగిన మనసు ఇవ్వండి, నా హృదయం అయితే ఒక మంచి నేల వలె ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్.